ఆపాలి సింగరేణి ప్రైవేటీకరణ ఆపాలి కేటాయించాలి సింగరేణి మైండ్స్ ను సింగరేణి కార్మికులకే కేటాయించాలి సింగరేణి మైండ్స్ ను సింగరేణి కార్మికులకే కేటాయించాలి ఆపాలి సింగరేణి మైండ్స్ ను ప్రైవేటీకరణ ఆపాలి సింగరేణి రక్షించాలని సింగరేణి మైండ్స్ ని సింగరేణి కార్మికులకే కేటాయించాలని రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఇవాళ నారాయణపేట జిల్లా కేంద్రంలో కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ తెలంగాణలో చాలా పెద్ద కంపెనీ అయినటువంటి సింగరేణి, ఆ సింగరేణి గ్రామంలో గత 40-50 ఏళ్ల కింద స్టార్ట్ చేసినటువంటి సింగరేణి క్వాలరీస్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి మైండ్స్ మొత్తం కూడా ప్రైవేటు ఆదాని లేదా రిలయన్స్ లాంటి కంపెనీలకు కేటాయించి కార్మికుల పొట్టగొట్టేటటువంటి ఆలోచన, ఇవాళ కార్మిక వర్గాన్ని పొట్టగొట్టే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ వామపక్ష పార్టీలు మొత్తం కూడా ఆ క్వాలరీస్ మొత్తం కూడా ఇవాళ ఆ మైండ్స్ ని కార్మికులకి కేటాయించాలి, వాళ్ళకు ఉపాధిని కల్పించాలి. ఇవాళ అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని మొత్తం కూడా పని లేదు అనేటటువంటి పేరుతోటి వాళ్ళ తొలగించే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి 51% కానీ, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి 51% కానీ, లేదా తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి 49% కూడా ఇవాళ అమ్మడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి స్థితి ఉన్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నటువంటి కంపెనీని ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. ఆ రకంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, ఇప్పటికే ఓపెన్ కాస్ట్ ని ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ ఆస్తులు పెంచడానికి కోసం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ కార్మిక వర్గాన్ని మొత్తంగా కార్మిక వర్గానికి పని లేదనేటటువంటి పేరుతోటి వాళ్ళని తొలగించే కుట్ర జరుగుతూ ఉన్నది. ఆ కుట్రలో భాగంగానే ఇవాళ అక్కడ ఉన్నటువంటి మైండ్స్ ని ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించేటటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దాన్ని మేము మార్క్సిస్ట్ పార్టీగా, వామపక్ష పార్టీలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ దాన్ని ప్రైవేటీకరించేటటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో అట్లాంటి ఆలోచనని పూనుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 80 మైండ్స్ ని మొత్తంగా కార్మికులకే కేటాయించాలి, సింగరేణి కార్మికులకే కేటాయించాలి. ఇప్పటికే దాదాపు 40 మైన్స్లలో వర్క్ కొనసాగుతూ ఉన్నది. ఇంకా 40 మైన్స్ ని ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి చెప్పేటటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఆ 40 మైన్స్ ని కూడా సింగరేణి కార్మికులకే కేటాయించాలి. వాళ్లకు ఇవాళ అట్లాంటి 40 మైన్స్ ని కేటాయిస్తే దాదాపుగా 100 సంవత్సరాలు మొత్తంగా అక్కడ ఉన్నటువంటి లక్షలాది కార్మికులకు, ఇవాళ గతంలో పనిచేసినటువంటి లక్షలాది కార్మికులకు తిరిగి పనిలో తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కొత్త వాళ్లకు ఉపాధి దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి అవకాశాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం ఆ ప్రాంత అభివృద్ధికి నిరోధకమే. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచనని వెనక్కి తీసుకోవాలని ఇవాళ మార్క్సిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వామపక్ష పార్టీలు ఈ నిరసన కార్యక్రమాలు పాల్గొంటా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ప్రజలందరూ కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలపాలి. ఇట్లాంటి సింగరేణి ప్రైవేటీకరణ చేసేటటువంటి ఆలోచనని, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచనని మనం వ్యతిరేకించాలి. ఆ వ్యతిరేకించే దాంట్లో మార్క్సిస్ట్ పార్టీ కావచ్చు, ఈ జిల్లాలో ఉన్నటువంటి లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వామపక్ష పార్టీలు కూడా అట్లాంటి ఆలోచన చేస్తాయి. దానికి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియాలని చెప్పేసి